హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి నేను తులసి కోటకు శారీని ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్నానండి. ముందుగా అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. మనం ఈరోజు ఉసిరి మొక్కని విష్ణుదేవునిగా భావించి తులసి మొక్క దగ్గర ఉంచి మనం తులసి వివాహం చేస్తుంటాం. దాన్ని క్షీరాబ్ది ద్వాదశి అని, దామోదర ద్వాదశి అని అంటుంటాం కదా. సో ఆ రోజు తులసి కోటకు ఎలా శారీ కట్టుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను ఇక్కడ శారీ డ్రైపింగ్ చేస్తున్నాను. తులసి కోటను క్లీన్ చేసేసి పసుపు కుంకుమ పెట్టేసి ఒక స్టూల్ మీద పెట్టాను. బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఆర్టిఫిషియల్ బంతి పువ్వులు పెట్టేసి కొన్ని ఎల్ఈడి లైట్స్ పెట్టేసేసి బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్రైట్గా ఉండేటట్లు డెకరేట్ చేశాను సింపుల్గానే. అండ్ ఇలాంటి ఒక స్టిక్ తీసుకున్నాను. మనం శారీని వేసినప్పుడు పళ్ళు ఉండాలి కదా, అందుకోసం అనేసి ఇలాంటి ఒక స్టిక్ తీసుకొని తులసి కోటకు ఇలా తాడు తీసుకొని కడుతున్నాను అనమాట. ఆ స్టిక్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి. తర్వాత ఇక్కడ వచ్చేసి కొత్తది శారీ తీసుకున్నాను. మనకు దేవుడికి ఎప్పుడైనా కట్టేటప్పుడు మనం వేసుకోకుండా ఉంటాం కదా, కొత్తగా ఉండే శారీని మాత్రమే యూజ్ చేయాలి. ఇది నేను ఆర్కే కలెక్షన్ తీసుకున్నాను కదా, ఆ రోజు వీడియో మీతో షేర్ చేశాను కదా, అదే శారీ అనమాట. సో శారీని ఒక 85% వరకు ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. మిగతా 15% అలాగే ఉంచాను అనమాట, మనం పళ్ళు వేయడానికి అనేసి. సో మొత్తం కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసేసి ఇక్కడ పైన ఒక సేఫ్టీ పిన్ పెట్టాను, అవి పక్కకు కదిలిపోకుండా ఉండడానికి. సో పైన సేఫ్టీ పిన్ పెట్టిన తర్వాత ఈ ఫ్రిల్స్ అన్నిటినీ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నీట్గా మనం కట్టినప్పుడు లుక్ బాగుంటుంది, అందంగా కనిపిస్తుంది అనేసి ఇలా లోపలికి వెళ్ళిపోయాయి అనమాట కొన్ని ఫ్రిల్స్. వాటన్నిటిని కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను నీట్గా. సో మిగతా భాగం అంతా పళ్ళు కోసం అనేసి అలానే పెట్టాను. సో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి శారీని, ఎక్కడ కుచ్చులు అనేటివి పక్కకు పోకుండా నీట్గా ఉండేలాగా. చూడండి, కింది బార్డర్ వరకు కూడా ఇలానే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మిడిల్ కన్నా కొద్దిగా పై భాగంలో ఒక సేఫ్టీ పిన్ పెట్టాను అనమాట. సో నేను 2 లేయర్స్ లాగా వేస్తున్నాను అనమాట శారీని తులసి కోటకి. అందుకనేసి సగం కన్నా పైనే, కింద నుంచి సగం కన్నా పైన ఇలా ఒక సేఫ్టీ పిన్ పెట్టాను అనమాట, ఇక్కడ అండ్ ఇక్కడ అనమాట. సో ఇలా సగం దగ్గర సేఫ్టీ పిన్ పెట్టాను కదా, అక్కడ ఈ తాడును పెడుతున్నాను అనమాట, 2 మడతల్లాగా ఇలా శారీని ఫోల్డ్ చేయడానికి. అండ్ 2 లేయర్స్ లాగా తులసి కోటకు శారీని వేయడానికి అన్నట్లు నేను కరెక్ట్గా సేఫ్టీ పిన్ పెట్టాను కదా, అక్కడ తాడు పోనిచ్చేసి ఇలా ఫోల్డ్ చేశాను అనమాట శారీని. సో ఇక్కడ కొంచెం వీడియో అనేది కనిపించలేదు కదా కెమెరాకి, సో నేను కూడా చూసుకోలేదండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఎక్కడైతే నేను సేఫ్టీ పిన్ పెట్టానో అక్కడ తాడు పెట్టేసేసి శారీని ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసేసి ముందు తులసి కోటకి ఇలా తాడుతో మొత్తం నీట్గా కడుతున్నాను. సో ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్టుకోండి శారీని, లేదంటే మనం కొద్దిగా లూజ్గా అలా కట్టామనుకోండి మిగతా మనం డెకరేషన్ చేసేటప్పుడు ఊడిపోతుంది అనమాట. అందుకోసం అనేసి స్ట్రాంగ్గా కట్టుకోవాలి తాడుని. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, కింద లేయర్ వచ్చేసి పెద్ద బార్డర్ అండ్ పై లేయర్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేటట్లు నేను ఇలా శారీని డ్రేప్ చేస్తున్నాను తులసి కోటకు వచ్చేసి. తర్వాత సేఫ్టీ పిన్స్ అన్నీ తీసేయాలి, కింద అండ్ పైన సైడ్ కూడా సేఫ్టీ పిన్ పెట్టాం కదా ఇందాక ఫ్రిల్స్కి, వాటిని తీసేయాలన్నమాట. తీసేసి ఫ్రిల్స్ని జాగ్రత్తగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పెద్ద బార్డర్ కనిపిస్తుంది, అదేవిధంగా పైన చిన్న బార్డర్, ఇలా 2 లేయర్స్ లాగా ఉండాలనేసి నేను ఇలా ప్లాన్ చేసుకొని శారీని డ్రేప్ చేస్తున్నాను. తర్వాత సేఫ్టీ పిన్స్ తీసేసిన తర్వాత శారీని ఫ్రిల్స్ అన్నీ కూడా నీట్గా అందంగా కనపడేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. పక్కకి స్లోగా జరుపుకొని పవిటకి నేను తీసాను కదా కొద్దిగా, దానికి మనం ఎలా కట్టుకుంటామో అలాగే ఇలా ఫ్రిల్స్ పెట్టానమాట. ఫ్రిల్స్ పెట్టేసి మనం శారీని ఇంకా తులసి కోట చుట్టూ రానిచ్చానమాట. ఇలా రానిచ్చేసి ఇంకా బయటలాగా వేస్తున్నాను అనమాట అమ్మవారికి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి రానిచ్చేసి ఇలా ముందరి సైడ్కు ఆ స్టిక్ కనపడకుండా స్టిక్ మీద వచ్చేటట్లు ప్లాన్ చేశాను అనమాట. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇలా చుట్టూ రానిచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ చీరకి ఆ స్టిక్ కనిపించకుండా ఫ్రిల్స్ కూడా నీట్గా ఉండేలాగా ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టాను.
తర్వాత ఆ స్టిక్ ఉంది కదా, అటు సైడ్ స్టిక్ మీదకి పోనిచ్చాను అనమాట. మిగతా పవిట భాగాన్ని మిడిల్లో వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను. సో ఒక బయట వచ్చినట్లు కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చిక్కు లేకుండా నీట్గా ఫ్రిల్స్ అన్ని పెట్టేసేసి మిడిల్ భాగంలో ఒక సేఫ్టీ పిన్ పెట్టాను. తర్వాత ఇలాంటి అమ్మవారి ఫేస్లో ఉంటాయి కదా మనకి బయట షాప్లో, అలాంటి అమ్మవారిది తీసుకొచ్చాను అనమాట. ఇంకా తర్వాత జ్యువెలరీతో అమ్మవారిని డెకరేట్ చేస్తున్నాను. తర్వాత ఇంకా వడ్డానం అండి. సో వడ్డానం పెడితే ఇంకా బాగుంటుంది కదా లుక్ అమ్మవారి డెకరేషన్కి. సో ఇంకా ఇలా మిడిల్ భాగంలో వడ్డానం పెట్టాను అనమాట. సో పాపిడి బిళ్ళ పెట్టాను, కమ్మలు పెట్టాను, నెక్లో ఒక చైన్ కూడా వేసాను అనమాట సింపుల్గా. అండ్ జడ, సో జడ వేసరికి ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి అమ్మవారు. అండ్ ఇంకా నెక్స్ట్ పువ్వులతో ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ బంతి పూలు ఉంటాయి కదా, అవే పెట్టాను. అవి పెట్టేసేసి ఫైనల్గా అమ్మవారిని ఇలా డెకరేట్ చేసేసాను. సో అంతేనండి, ఫైనల్గా మన అమ్మవారు అనేది రెడీ అయిపోయారు. సో మనం శ్రావణ మాసంలో కడుతుంటాం కదా కలశానికి. సో అదేవిధంగా మనము తులసి కోటకు కూడా శారీని నీట్గా చాలా త్వరగా ఇలా కట్టేయచ్చు అనమాట. సో చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఇంకా మన ఆ రోజు పూజకి అమ్మవారిని ఇలా రెడీ చేసుకొని పూజ చేశారనుకోండి సూపర్గా ఉంటుందన్నమాట. సో నా తులసి మొక్క చాలా చిన్నగా ఉందన్నమాట. సో చీడ ఎక్కువగా పడుతుంది. సో అందుకనేసి ఇలా చిన్న మొక్క ఉందన్నమాట ప్రజెంట్ అయితే. ఇంకా ఆ తులసి కోటలో ఇంకా అదే తులసి మొక్కను పెట్టుకొని నేను పూజ అనేది చేసుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.